హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి హాఫ్ కిలో కందనగాల ఫ్రై చేశానండి. ఎలా చేశానో, ఏ విధంగా చేశానో, ఏవేవి ఇంగ్రీడియంట్స్ వాడానో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. చూడండి, చూడడానికి ఎంత క్రిస్పీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేశానో మీకు వీడియోలోకి వెళ్లే ముందు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను ఇంకా మరెన్నో మీకు పెట్టి చూపించగలను. ఇంక లేట్ చేయకుండానే వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి కందనగాల ఇలా ఫ్రై చేస్తున్నానండి. ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి అయిన తర్వాత కొంచెం సోంపు, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. ఒక మీడియం సైజు ఆనియన్ అయితే నేను కట్ చేసుకున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఫుల్ టేబుల్ స్పూన్ ఒకటి యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకుందాం పచ్చి వాసన పోయేంత వరకు. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయింది చూడండి. ఇప్పుడు చిన్న సైజు టమోటా కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేసుకుంటున్నానండి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. చూడండి, టమోటాలు ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న కందనకాయలు యాడ్ చేసుకుందామండి. నేనైతే హాఫ్ కిలో తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకొని కాసేపు బాగా మగ్గించుకుందామండి. ఒక 10 నిమిషాలు ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఉప్పు, పసుపు బాగా కలిసేటట్టు కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఈ స్టేజ్లో మనము కొంచెము కరివేపాకు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకుందాము. 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుందాము. అంటే మీరు ఎంత స్పైసీనెస్ అయితే తింటారో దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా, సో అది కూడా యాడ్ అవుతుంది. దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఒకసారి ఇలా కలిపేసుకుందాము. అన్నీ కూడా కలిసేటట్టు కలిపేసుకుందామండి. చూడండి, ఇలా మీడియంలో పెట్టి బాగా ఉడికిస్తున్నానండి. నేను అన్నీ వేసుకున్నాను. ఉప్పు కారాలన్నీ కూడా నేను చూసుకున్నాను, నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని తర్వాత మూత తీసి కలుపుకుంటూ మనకి ఎంత దగ్గరికి అయితే ఫ్రై కావాలో అంత దగ్గరికి చేసుకుందామండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. ఈ ఫ్రై చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను ఇంకా మరెన్నో నేను మీకు చూపించగలను. చూడండి, కంప్లీట్గా నాకైతే ఫ్రై అయితే అయిపోయిందండి. ఎలా బాగా వచ్చిందో చూడండి, ఎంత బాగా వచ్చిందనో. ఇంతేనండి. ఇప్పుడు ఫైనల్గా నేను దించేసుకునే ముందు 1 నిమిషం ముందు నేను కొంచెం కస్తూరి మెంతి యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే అది వేయడం వల్ల టేస్ట్ కూడా ఇంకా అల్టిమేట్గా ఉంటుంది. నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, కస్తూరి మెంతి కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇది బాగంతా కలిపేసుకుంటానండి. కలిపేసుకొని ఒకే 1 నిమిషం
అలా మూత పెట్టుకొని దించేసుకుంటాను. చూడండి కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. ఇంకా ఆపేసుకొని దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. అంతేనండి, చాలా సింపుల్ అండి ఈ ఫ్రై చేసుకోవడం. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.